మళ్ళీ ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు. ఇంకో ప్రధాన అంశం ఆ ఎన్డీ రిపోర్ట్ కూడా ఆ ట్యాంకర్లు సప్లై చేసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే, ఆ రిపోర్ట్ వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చెప్తున్న ఇంకొక ప్రశ్న, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్. సిఎఫ్టిఆర్ఐ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మైసూర్. సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు 2022లో వచ్చింది. వచ్చినా కూడా చైర్మన్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ నెయ్యి ఉందని సిఎఫ్టిఆర్ఐలో కూడా చెప్పారు. కల్తీ నెయ్యి జరుగుతుంది అని, నెయ్యిలో కల్తీ జరుగుతుందని సిఎఫ్టిఆర్ రిపోర్ట్ వచ్చినా తొక్కి పెట్టారు అని చెప్తున్నారు. ఇది చాలా ఘోరమైన అభయం. దానికి కారణం మేమని, బోర్డు చైర్మన్ అని, అధికారులని రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి కారణం అనేది ఛార్జ్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ సిఎఫ్టిఆర్ఐ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు సిఎఫ్టిఆర్ఐకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను. తొక్కిపెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించుకొని రాస్తాను? రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులది. వాళ్ళు మా దృష్టికే తీసుకురాలేదు. అగైన్ మళ్ళీ ఇంకో నెపం కూడా. ఈరోజు నిన్న మంత్రులు మాట్లాడుతూ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేశారని. సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని మెన్షన్ చేయాలి. కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం. అది మనం దాంట్లో కూడా జంతు కొవ్వు ఉందని అది ఒక ఉపయోగం చేస్తున్నారు 22లో. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టాను. నేనే తొక్కిపెట్టేవాడిని అయితే సిఎఫ్టిఆర్ఐకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్ ఇనానిమస్, ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద సిఎఫ్టిఆర్ఐకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని. వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి. నెక్స్ట్ ఇంకో ప్రధాన అంశం, 2014 నుంచి 19 వరకు ఉండే ఈ సప్లై నామ్స్ని, సప్లయర్స్కి టెండర్ నామ్స్ని రిలాక్సేషన్ చేశారు అని చెప్తున్నారు. దానికి కారణం 2019లో మేము అధికారంలోకి వచ్చినాక ఈ సప్లైస్ చాలినంత రాకపోతుంటే దీనికి ఏం చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయం అది. అధికారులు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేశారు. అది ఇదివరకు కూడా ఉందో అప్పుడే అపాయింట్ చేశారో నాకు పూర్తిగా అవగాహన లేదు. 2017 నుంచి ఉంది ఆ ఎక్స్పర్ట్ కమిటీ. ఆ ఎక్స్పర్ట్ కమిటీ గత ప్రభుత్వం, ఏది 2019కి ముందున్న ప్రభుత్వంలో కూడా అదే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేస్తే దీని ప్రకారం ఎందుకు రిలాక్సేషన్ చేస్తున్నారని మేము తర్వాత అడిగితే సప్లైస్ పూర్తిగా రావాలి అంటే వైడర్ స్కోప్ ఎక్కువ ఉంటే కాంపిటేటివ్గా టెండర్స్ కోట్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి అంశం, టర్మ్స్ని రిలాక్సేషన్ చేసినా కూడా ఎక్కడ క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండా, నెయ్యి క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండానే ఈ టెండర్స్ని నామ్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు దానికి ఏం చెప్తారు, రిలాక్సేషన్ చేశారు కాబట్టి ఈ బోలే బాబా లాంటి కంపెనీలు వస్తున్నాయి, ప్రీమియర్ అగ్రికల్చర్ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు చెప్పినట్టు కల్తీ నెయ్యి చేస్తున్నారో వాళ్ళందరూ రాగలిగారు. వాళ్ళంతా ముందు కూడా ఉన్నారు. కొత్తగా మేము రిలాక్సేషన్ చేసినాక వచ్చిన వాళ్ళు కాదు, 2014 నుంచి సప్లై చేస్తున్నారు. ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవాళ్ళు బోలే బాబా అనే 2018 నుంచి సప్లై చేస్తున్నారు. సో ఆ ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ నిరాధారమైన ఆరోపణ. ప్లస్ ఇంకొకటి కూడా చెప్పారు, అధికారులు బ్రీఫ్ చేసింది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ మధ్య చాలా చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి. ఘీ మ్యానుఫ్యాక్చరింగ్కి పాలలో ఫ్యాట్ తీసినాక ఫ్యాట్ అమ్ముతారు కొన్ని డైరీస్ వాళ్ళు, చిన్న డైరీస్ వాళ్ళు. ఆ ఫ్యాట్ కొని కూడా ఘీ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. స్టార్టప్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి కాబట్టి అని చెప్పి అది జెన్యూన్ రీజన్ అనిపించింది మాకు కూడా. ఎందుకంటే ఇవాళ రేపు పట్టణాల్లో చాలా చోట్ల ఫ్యాక్టరీ మిల్క్ ఎక్కువ అమ్ముతున్నారు. ఆ ఫ్యాక్టరీ మిల్క్ తీసినప్పుడు ఆ ఫ్యాట్ తీసి డైరీస్కి అమ్ముతారు, చిన్న మిల్క్ డైరీస్ వాళ్ళు, ఘీ మ్యానుఫ్యాక్చరర్స్ అట్లా వస్తారని. ఆ కారణాల వల్ల ఈ స్కోప్ను వైడెన్ చేస్తున్నాము, టెండర్ నామ్స్ను మారుస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా ఏ కంపెనీలు ఉన్నాయి మళ్ళీ.
అదొకటి ప్రధాన నెపం మా మీద వాళ్ళు పెడుతుంది. ఇంకో అంశం, దాన్ని ఇప్పుడు ప్రధానంగా మా మీద ఎందుకు అభియోగం చూపిస్తున్నారు? మీరు రిలాక్సేషన్ చేశారు కాబట్టి, మీకు వేరే దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి బోలే బాబా లాంటి వాళ్ళని తీసుకురావటానికి, దానికోసమని వాళ్ళతో మీరు కమిషన్లు మాట్లాడుకున్నారని, వాళ్ళు కమిషన్లు ఏంటంటేనే మీరు ఇవన్నీ చేశారని, అది ఆ ఆరోపణ నిరాధారమైంది. కేవలం అందరికీ అవకాశం ఉండాలి, కాంపిటేటివ్నెస్ పెంచాలి, క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకూడకుండానే ఈ రిలాక్సేషన్ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బోర్డులో సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను. ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా